జగన్ దుష్టపాలనకు కల్తీనే పరాకాష్ట అని జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమల రడ్డులో కల్తీ నెయ్యి వాడడమే కాకుండా అపవిత్రం కాలేదని చెప్పడం వైసీపీ నాయకుల అవివేకానికి నిదర్శనమన్నారు. ఈ విషయాలను ప్రజల ముందుకు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రిపై విమర్శలు చేయడం అర్ధరహితమన్నారు. మరోసారి వారిపై అనవసర విమర్శలు చేస్తే క్షేత్రస్థాయిలో తిప్పికొడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు ఆదేశించారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ, 43వ డివిజన్ ఇన్ఛార్జ్ చోడిశెట్టి శ్రీమన్నారాయణ, 38వ డివిజన్ ఇన్ఛార్జ్ ఆకుల శ్రీనివాస్, వాడ్రేవ్ లోవరాజు, రిగిల శివాజీ, సుంకర సురేష్, మనోహర్, గుప్తా, కోడి శ్రీను, కంటా రవిశంకర్, సమీర్ తదితరులు పాల్గొన్నారు. ఏమి జరగలేదు, సిట్ రిపోర్ట్ పూర్తిగా ఇవ్వకుండా ఇచ్చేశారని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. కనీసం మీరు చేసిన దౌర్జన్యాలు కూడా మేము మాట్లాడకుండా ఉంటే, ఈరోజు దౌర్జన్యాలు చేయకుండా మీ విషయాలు బయట పెడతా ఉంటే ఎందుకని మీరు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు? రోడ్డు మీదకి వచ్చి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు ఇంటికి వెళ్ళి ఇదే విషయాన్ని అంబటి రాంబాబు గారు మాట్లాడిన ముఖ్యమంత్రి మీద చేసిన విమర్శలను బట్టి ఆయన తీసుకెళ్లి ఈరోజు జైల్లో పెట్టడం జరిగితే దానికి ఆయన చెప్తాడు, ఇక్కడ సీటు క్లీన్ చీట్ ఇచ్చేసింది, ఇందులో కల్తీ జరగలేదని చెప్పేసింది అని చెప్పడం జరుగుతుంది. అన్నీ మాట్లాడాడు, అంతా బాగానే ఉంది. విలేకరులు మాట్లాడి ప్రశ్నలు వేస్తూ ఉంటే ఇలా సైక్ చేస్తున్నారు, గొంతులేని పొందని. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని మాజీ ముఖ్యమంత్రి నువ్వేం పనికొస్తావని చెప్పి కలిసి నువ్వు చేయించావా, లేకపోతే నీకు అక్కడ ఉన్న అధికారులు చేశారా, లేకపోతే నీకు అక్కడ చైర్మన్ చేశాడా అనేది నువ్వు తెలుసుకుని వాళ్ళ ముందు పెట్టి ఏళ్ళే చేశారని చెప్తే నీకు బాధ్యత తగ్గుతుంది, నీ మాట నిలబెడతాది, నీ పరువు నిలబెడతాది. కానీ నువ్వు చేయట్లేదు. దొంగతనం చేసినా ఇంకా చెయ్యరా అని చెప్తున్నావు తప్ప ఒకసారి ఆలోచించుకో. ఆ దొంగతనం చేయమన్నవాడు కన్నా దొంగతనం చేసేవాడితో పాటు దొంగతనం చేసినాడు, చేయించినాడు కూడా తీవ్రవాది కింద లెక్క. ఎందుకంటే నువ్వు ఆలోచన చేసుకుని ఇప్పటికైనా సరే అక్కడ ఆ రోజున అవినీతిలో ఎవరైతే ఉన్నారో, ఈవో ఉన్నాడా, లేకపోతే చైర్మన్ ఉన్నాడా, మిగతా సభ్యులు ఉన్నారా, వాళ్ళని ఎందుకు 2022లో నీకు చెప్పే ఉంటారు, నువ్వు దాచిపెట్టావు. ఇప్పటికైనా సరే ఇబ్బంది లేకుండా వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ బయటికి వెళ్తే నువ్వు బాగుపడతారా నాయన? ఒకసారి ఆలోచించి. ఇప్పటికే నీ మీద 11 సీట్లతో సరిపెట్టారు. మరి రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్లో నీకు ఆ సీట్లు కూడా రావేమో. ఒకసారి ఆలోచించుకో. ఇప్పటికైనా వెంకటేశ్వర స్వామిని మాత్రం జోలికి వెళ్ళొద్దు. హిందూ ధర్మాలను కాపాడాలి. నువ్వు అన్ని ధర్మాలను కాపాడు, క్రైస్తవ ముస్లిం అన్ని ధర్మాలను కాపాడాలి. కనీసం వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చావు, నీకు తప్పదు. ఉప్పు తిప్పలు నీళ్లు తాగి, చెరువు నీళ్ళు తాగించే వరకు నీకు ఈ జనసేన కూటమి ప్రభుత్వం ఎక్కడ నీకు సరిపెట్ట. ఆయన ఇంకా చూపించిపోయి మన స్టేట్ అప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు వెళ్ళి చాలా ఘోరంగా దాడి చేశారు. దాని మీద కేసు జరుగుతుందని లోపల ఉన్నాడు అనుకోండి, అది వేరే విషయం. మరి ఆవిడ చెప్తుంది. ఆవిడే కాదు, సాక్షాత్ ఇప్పుడు ఏదైతే కాకినాడ ప్రెస్ మీట్ ఇస్తున్నామో ఇది ఇక్కడే ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ చంద్రశేఖర్ గారు, ఆయన బహిరంగ సభలో కొన్ని అభివృద్ధి చేశారు మా నాయకుడు పవన్ కళ్యాణ్ మీద, అలాగే నారా చంద్రబాబు చాలా ఘోరంగా అసభ్య పథకాలు అవి మేము ప్రెస్ మీట్లో వాళ్ళ ఆ పదాలు అటువంటి ఘోరంగా దూషిస్తే మా జన సైనికులు నిరసన చేయడానికి వెళ్తే చాలా ఘోరంగా కొట్టి, వీర మహిళలు కానీ కార్యక్రమం చాలా ఘోరంగా కొట్టి హింసించడం జరిగింది. మరి అప్పుడు రాజిరెడ్డి పుణ్యకుమార్ గారు ఇప్పుడు ఆయన కాలం చేసిన ఆయన లేరు. ఆయన చుట్టుముంచిపోయి వీర మహిళల్ని, ఆ పార్టీ వీరమహిళ గంట సరుకురాని గంటో చాలా అసభ్యకరమైన మనుషులు వాళ్ళని రాబోయే వాడికి చాలా ఘోరంగా తిట్టడం జరిగింది. మరి మీ నాయకులందరిలా ఉంటే ఇప్పుడు దౌర్జన్యం జరగలేదు, ఇప్పుడే జరిగిందని చెప్పేసి ఆవిడ చెప్పడం జరుగుతుంది. మరి మన 2 రోజుల క్రితం మీ ఎంపీ గారు అవినాష్ గారు పార్లమెంట్లో దేశంలో ఏ సమస్యలు అయినట్టు చికెన్ నాటుకోడి మటన్ గంట రేటు పెరిగిపోతుందని చెప్తున్నాడు. దేశంలో కానీ సమస్యలే లేవా? అలా ఉన్నారు మీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ, అంత అవగాహన లేకుండా అసలు ఏం చేయాలో తెలియని విధంగా పార్లమెంట్లో ప్రస్తావిస్తున్నారు. వార్తగా చూసుకుంటే నాడు కూడా 500 నుంచి లేదు, బయట 500 కానీ ఏదో ఒక దేశ సమస్య కింద ఆయన ప్రస్తావిస్తున్నారు. అలా ఉంది మీ నాయకుల పరిస్థితి. ఇప్పటికైనా జన్మని తెలుసుకోండి, వార్తలోకి రండి, ఏదో న్యాయబద్ధంగా మాట్లాడే విధంగా చేయండి. వీలైతే కూటమి ప్రభుత్వానికి మీరు సహకరించండి, లేకపోతే నోరు చూరుకోండి. అందరూ బాగుండాలి. అందులో ప్రజలు, జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఆఖరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ప్రజల్లోనే ఉంటారు. అందులో మీరు కూడా ఉన్నారు. సార్ ఆలోచించుకోండి. ఇలాంటి విషయాల్లో ఎప్పుడైనా సరే మీరు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలని చూస్తే మా జన సైనికులు ఎవరు కూడా చూస్తూ ఊరుకోం. ఇప్పుడు కూడా
పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక కూడా మమ్మల్ని పదే పదే హెచ్చరిస్తారు. మీరు సోషల్ మీడియాలో కానీ ప్రెస్ మీట్లో కానీ ఏ రోజన్నా మాట్లాడితే సబ్జెక్ట్ మాట్లాడండి, వ్యక్తిగతంగా ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడి జోలికి వెళ్ళొద్దు, సంస్కారమైన భాషతో మీరు మాట్లాడండి అని చెప్పి ఆయన ఎప్పుడూ మా అందరికీ బోధిస్తారు. కనుక మేమెంత శాంతియుతంగా మాట్లాడుతున్నాం. ఆ రోజు కూడా కల్తీ జరిగిన సందర్భంలో కూడా నేపథ్యంలో కూడా మేమందరం కూడా గుడిల్లో పాప పరిహారం చేసాం తప్ప మేమేం దాడులు కానీ మీ పాఠ్యార్థుల ముందుకు కానీ వెళ్ళలేదు. తప్పు చేస్తున్నారు. మరొక్కసారి మీ అందరికీ సభాముఖంగా తెలుసుకునేది ఏంటంటే కల్తీ జరిగింది, అసలు నెయ్యే కాదు. ఇది పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల హస్తంతోనే జరిగింది. కాబట్టే వాళ్ళు వెనకేసి రావడానికి పదే పదే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ పాపానికి ఖచ్చితంగా మూల్యం చెల్లుతుంది. ఆ భగవంతుడు చూసుకుంటారు. మీరు ఎవరికి భయపడిపోయినా సరే సాక్షాత్తు కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి చేతి నుంచి మీరు ఎవరో తప్పించుకోరని చెప్పి తెలియజేస్తూ, వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఒక హిందువులే కాదు, క్రైస్తవులు వస్తారు, ముస్లిమ్స్ వస్తారు, దేశ విదేశాల నుంచి వస్తారు. అందరి నమ్మకాన్ని మీరు పాడు చేశారు. లెంపలేసుకోండి. మీ పాపానికి కనీసం మీ పాపం కొంత గొప్ప తగ్గుద్ది. తప్పు ఒప్పుకోండి. ఇప్పటికే ముగ్గురు ఒప్పుకున్నారు. ఇంకా ఎవరెవరు రాస్తుందో వాళ్ళందరూ కూడా వచ్చి ఒప్పుకోండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి లెంపలేసుకోండి, భగవంతుడా తప్పు చేశామని. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు కదా, మీరు కూడా లెంపలేసుకోండి. మీ పాపం కనీసం ఎంతో కొంత. ప్రసాదం అంటే హిందువులే కాదు, ప్రతి మతస్థుల్లో కూడా ప్రసాదాన్ని చాలా గౌరవించి తింటారు. అటువంటి ప్రసాదాన్ని కల్తీ చేసి ఈరోజు వాళ్ళు చేసేది ఏంటంటే, మేము కల్తీ చేయలేదు, మాకు సిట్టు రిపోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని అసత్య ప్రచారం చేస్తారు. మీకు ఎక్కడిచ్చిందని క్లీన్ చిట్? ఏ విధమైన క్లీన్? మీరు కల్తీ చేశారని ఇచ్చింది, అందులో రసాయనాలు వాడారని ఇచ్చింది. అది రాబోయే రోజుల్లో ఇంకా పూర్తి స్థాయి నివేదిక కూడా వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు, మీరు కల్తీ లడ్డు విషయంలో మీరు చాలా తప్పు చేశారు. ఆ తప్పుని ఒప్పుకొని ఈ రోజుకైనా చెంపలేసుకుంటే వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని క్షమిస్తాడని, అంతేకాని మూర్ఖత్వంగా మీరు దోచుకున్న డబ్బుతోని మూర్ఖత్వంగా అసత్య ప్రచారం చేయడం అన్నది సమంజసం కాదని రాష్ట్రంలో ఉన్న వైసీపీ కార్యకర్తలకు, ముఖ్య నాయకులకు, జగన్మోహన్ రెడ్డి అనే మత పిచ్చి ఉన్న వ్యక్తికి చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న ప్రతి వైసీపీ కార్యకర్త రాబోయే రోజుల్లో ఎందుకు పని చేయకుండా పోతారు. ఇప్పటికైనా తెలుసుకోండి, వైసీపీ కార్యకర్తలు మంచి చెడు తెలుసుకొని ఏ విధంగా ప్రవర్తిస్తారని చెప్పారు. అటువంటి మత పిచ్చి ఉన్న వ్యక్తి వెనకాల తిరుగుతున్నాడు. మీరు అతని వెనకాల వెళ్తున్నారు. అతను వెనకాల వెళ్ళడం వల్ల మీకు ఏ విధమైన ప్రయోజనం ఉండదు. గత 5 సంవత్సరాల్లో చూసి కూడా మీరు అతనితో ఉంటున్నారంటే మిమ్మల్ని ఏ విధంగా అనుకోవాలో కూడా అర్థమవుతలేదు. ఈ కల్తీ అన్నది జరిగింది. రాబోయే రోజుల్లో కంపల్సరీ పూర్తి స్థాయి రిపోర్ట్ వస్తుంది. అందులో ఉన్న ప్రతి ఒక్కరిని కూటమి ప్రభుత్వం ముందు పెట్టి క్షమాపణలు చెప్పేలాగా చేస్తుంది. మా పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పారు, మోకాళ్ళ మీద కూర్చోబెట్టి క్షమాపణ చెప్పించే కార్యక్రమం నేను చేపడతానని.